వీణ చిన్నప్పుడు నాకు సెవెంత్ అంటే నేను సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశానండి నేర్చుకోవటం. ఆహ్, అక్కడి నుంచి 10th క్లాస్ వరకు డిప్లొమా కంప్లీట్ చేసేసాం, అన్నీ అయిపోయింది. తర్వాత నాకు రైల్వే ఆర్ఆర్బీలో నాకు వెయిట్ మేడం, సెకండ్ క్లాస్లో వీణ నేర్చుకోవటం ఏంటి? అవును. ఇప్పుడు నా పాపకు కూడా నేను 10th క్లాస్లో నేర్పించాను. అప్పుడు అందరూ చిన్న చిన్న నాకు వీణ అందేది కాదు. నా పిక్ మీరు చూడలేదా? పాత పిక్ మీకు ఇస్తాను. నాకు వీణ అందేది కాదు. మా టీచర్ గారు ఇక్కడ పిల్లో పెట్టేవారు. నాకు ఇది కనపడేవి కావు, మెట్లు ఇలా ఈ చుక్కలు చేసి వాయించేదాన్ని. మా టీచర్ గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళల్లో అందరిలోకి నేనే చిన్న. సెకండ్ క్లాస్ అయిపోయి థర్డ్ క్లాస్లోకి వెళ్తాం కదా, అప్పుడు స్కూలు సేమ్ డే స్టార్ట్ అయింది, వీణ సేమ్ డే. మార్నింగ్ స్కూల్ అయిపోయింది, కొత్త స్కూలు, కొత్త క్లాసు. సో వీణ క్లాస్కి వచ్చాను. అప్పుడు చాలా తెలీదు థర్డ్ క్లాస్ అంటే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మొన్న నేను ప్రదేశ్ షోలో కూడా చెప్పాను, ఏంటి ఇప్పుడు థర్డ్ క్లాస్ పిల్లల్ని చూస్తే ఇంత ఉన్నప్పుడు నేను వీణ నేర్చారా? మీకు అది కాదు విషయం. విత్ ఇన్ 1 year మా మేడం గారు నా చేత 6 ఐటములతోటి ప్రోగ్రామ్ కూడా ఇప్పించేశారు. పెద్ద పెద్ద కీర్తనలు అవి కూడా విత్ ఇన్ 1 year. అంటే 4th క్లాస్లో. ఎస్, విత్ 4th క్లాస్లో. ఆ ఫొటోస్ నా దగ్గర లేవు అన్ఫార్చునేట్లీ, కానీ ఒకటి ఆ చిన్నది ఒకటి ఉంటుంది ఇప్పటికీ ఫేస్బుక్లో, మీరు వెతికితే దొరుకుతుంది, అది నాది, నేను మీకు పంపిస్తాను. సో అలా 10th క్లాస్ వరకు నేర్చుకున్న తర్వాత స్టడీస్ అని, ఆర్ఆర్బీ అని, లైఫ్ అని అదంతా అయిపోయిన తర్వాత ఒక 10 days గ్యాప్, ఒక 10 years గ్యాప్ వచ్చింది. తర్వాత సడన్గా అదేంటో ఒక వీణ అయిపోయింది, కనుమరుగైపోయింది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఇలా నేను రియాలిటీ షోస్లో స్పెషల్ ఎపిసోడ్స్ అప్పుడు యాంకర్స్ అని కూర్చోబెడతారు కదా, అప్పుడు అలా కూర్చోబెట్టినప్పుడు అందరూ తల యాక్ట్ చేస్తున్నారు, నేను వీణ వాయించాను. అందరూ ఎప్పుడు ఆపేస్తున్నాను చూశారు. అరే ఏంటి ఇంత పడిపోయింది వీణ, ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే వీణ వాల్యూస్ మన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ట్స్ కదండి. భారతదేశం కల్చర్లో వీణకున్న పాత్ర చాలా పెద్దది మేడం, టు బి వెరీ ఫ్రాంక్. ఎగ్జాక్ట్లీ. అరే ఎలాగా? సో అన్నిటికీ నాకు నా మెంటర్, నా గురువు, నా ఫ్రెండ్ అన్నీ మనకు మా ఆయనే. సో ఇలా వచ్చి మా ఆయనతోటి నేను చెప్పుకున్నా, ఏంటి ఇన్ని ఏళ్ళు నేర్చుకున్నాను, ఎవరు వినట్లేదు, ఏం చేయాలి అంటే. అక్కడ ఆగిపోయిన వీణ ఇక్కడ వేణుస్వామి వల్ల మళ్ళీ మొదలై ఏమన్నా అదృష్టవంతురాలా? సీరియస్లీ అండి. అందుకే మా ఆయన నేను ఏమనాలో తెలియదు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఇల్లు వదిలేసి మొత్తం వదిలేసి రూమ్లో చంద్రముఖ, అదే నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా పొద్దురంతా కూర్చుంటానంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవ్వరు ఊరుకోరు. అలా 4 years నాకు బయట ప్రపంచం తెలీదు. అలా దాని మీద చాలా, అంటే ఫోక్ సాంగ్స్ ఎలా వాయించాలి, క్లాసికల్ ఎలా వాయించాలి, మెలోడీస్ ఎలా వాయించాలి, ఆ ప్లక్కింగ్స్ ఏంటి, చాలా 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 చేసి అప్పుడు ఫస్ట్ మనం మాట దాటేసాం. అప్పుడు వచ్చి బాధపడితే మా ఆయన అన్నారు, నాకే వీణ అంటే అదేంటో బ్రహ్మ పదార్థము, ఎవరికి అర్థం కాదు, ట్రెండ్ మారిపోయింది, వాళ్ళకి అర్థమైంది వాయించు, అప్పుడు అట్రాక్ట్ అవుతారు. అప్డేట్ చేశారు. నాకేంటంటే నాకు ఇంకొక గాడ్ గిఫ్ట్ ఏంటంటే, అది ఎలా వచ్చిందో తెలియదు, చిన్నప్పటి నుంచి ఏమైనా పాట వింటే వాయించేసేదాన్ని. నేను 8th 9th ఆ 2 years నన్ను డైరెక్ట్ డిప్లొమా 4 years ఉంటుంది, నా వీణ చూసి వాళ్ళు డైరెక్ట్ నా 3rd yearలోకి తీసేసుకున్నారు. సో అప్పుడు నేను 8th క్లాసు, అందరూ ఆంటీలు, ఇప్పుడు ఏజ్ లిమిట్ పెట్టారు కానీ అప్పుడు ఏజ్ లిమిట్ లేదు. ఆంటీలు వాళ్ళందరూ చుట్టుకొచ్చినాయి. ఒక అన్న ఉండేవాడు, ఆ అన్నకి గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అప్పుడు ఏదో చిన్నదానాది ఇది పాట నేర్పించమని రోజుకు 5 star చాక్లెట్ తెచ్చి ఇచ్చేవాడు. 4 లైన్లు నేర్పించేదాన్ని, ఏ పాట వింటే పాట వాయించేసేదాన్ని. అది ఈరోజు నాకు వీణని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అన్న నా గోల్కి దేవుడు అప్పుడు వేశాడేమో నాంది అనిపిస్తుంది. ఇప్పటికీ చాలా మంది, మీరు MAలు PhDలు చేసిన వాళ్ళకి కూడా విన్న వెంటనే నోటేషన్ లేనిదే చాలా మంది ఉంటారు, వాయించలేని వాళ్ళు. వింటే వాయించేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు దేవుడు గాడ్ గిఫ్ట్ ఇచ్చాడు, నేనే నోటేషన్స్ రాయక్కర్లేదు, వింటే వాయించేస్తాను యాక్చువల్లీ. సో అప్పుడు వేశాడు ఆ నాంది. ఇన్నేళ్ళు పట్టింది, దేనికైనా టైం వెయిట్ చేయాలి, రావాలి అనిపిస్తుంది. చాలా బెస్ట్గా చెప్పారండి. బట్ ఫర్ ఎవ్రీథింగ్ టైం హ్యాస్ టు కమ్ అన్నట్టు